ఇంట్లో పూజ చేసుకోవడానికి అది కొంచెం ఇబ్బంది. టెంపుల్కి అయితే మెయిన్ ప్రిఫరబుల్ టెంపుల్ ఓన్లీ ఫర్ అండి. పంచలోహాలు ఏంటంటే దీంట్లో గోల్డ్ అయితే మిక్స్ అవుతుందండి. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మెయిన్ పర్సెంటేజ్ కాపర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందండి. నెక్స్ట్ కమింగ్ దీపావళి కార్తీక మాసం దానికి డిఫరెంట్ మాట ఇవన్నీ కూడా. ఇదంటే మన లక్ష్మీదేవికి 8వ అవతారాలు దీన్ని మన అష్టలక్ష్మి అంటామండి. సో దీంట్లో కూడా ఏంటంటే మనకి 3 ఇంచెస్ సైజ్ ఉంటుందండి. ఇది మా స్పెషలిస్ట్ మేడం. ఇది రాజమండ్రిలో మా దగ్గర తప్ప మీకు ఎక్కడ చూడడానికి కూడా మీకు ఎక్కడ అవైలబిలిటీలో ఉండవు. ఇవి వెంకటేశ్వర మేడం, ఇది చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. చాలా దీన్ని లక్ష్మీ గణపతి అంటాం. లక్ష్మీ గణపతి దట్టు ఏంటంటే హ్యాండ్ క్రాఫ్ట్ మేడం. టైనీ విగ్రహాలు అని చెప్పుకోవచ్చు. చిన్న సైజ్ లో ఉంటాయన్నమాట. ఇది వచ్చి శివలింగం అండి. శ్రీచక్రం అండి. దీని శ్రీ యంత్రం అంటారు, మహామేరు అంటారు దీన్ని. 3 ఇంచెస్ సైజులోనే 8 చేతులు, అమ్మవారు మొత్తం మీకు తొండం, కాళ్ళు, చేతులు అన్ని కూడా చాలా క్లియర్ కట్గా కనబడుతూ ఉంటాయి మేడం. లక్ష్మీదేవి శ్రావణ లక్ష్మీదేవి కట్టండి. లక్ష్మీదేవికి ఏంటంటే కలవ పూలు అంటే ఇష్టం కాబట్టి నిజంగా ఇవి ఆ టైంకి చాలా ఫాస్ట్ మూవ్మెంట్ వెళ్ళినట్టు నిజంగా ఈ కలవ పూలు దీపాలు అనేది. ఆల్మోస్ట్ వీళ్ళ స్టోర్ వచ్చేసి 1902 నుంచి మనకి స్టోర్ అనేది రన్ అవుతుందండి. సో రిటర్న్ గిఫ్ట్స్ లా కూడా మీరు ఇవ్వచ్చు అండి. ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కూడా బాగుంటుంది. నా దగ్గర మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే నా స్టోర్లో ఓన్లీ ప్యూర్లీగా హ్యాండ్ క్రాఫ్టెడ్ చూసిన దానికి పేరు పెట్టుకుని ఉంటాయన్నమాట. మెయిన్ అది ఒకటి కొనుక్కున్న నుంచి 2-3 కొనుక్కెళ్తారు మాట. ఇక్కడికి వచ్చి అందరూ కూడా కొంచెం సిట్టింగ్ పొజిషన్ మార్పులు కావాలన్నా కూడా మనం దీన్ని చేంజ్ చేస్తాం. మీరు ఫోటో చేస్తే మీరు ఫోటో ప్రకారం కూడా మేము చేంజ్ చేస్తాం. ఇది ఉన్న కూడా మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి కూడా. ఇది లేటెస్ట్ ట్రెండింగ్ మేడం. ఇది లీఫీ టైప్ రావాక్ దీపం ఉంటుంది మేడం. టాటాస్ మీద రావాక్ మోడల్ ఉంటుంది. టాటాస్ పైన మనకి ఈ విధంగా రాగి లలితాంబర్. ఇప్పుడు దసరాకి సంబంధించి ఇది ఫేమస్ పడుతుంది. పంచవాళ్ళం ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయండి. ఇవే దాంట్లో బ్రాస్లో అయితే చాలా తక్కువ వస్తారు. రేటు కూడా బిజినెస్ కార్డ్స్ పెట్టుకోవడానికి డిఫరెంట్గా ఇదివరకు పాత ప్లాస్టిక్ అన్ని కామన్. సో దాంట్లో ఇప్పుడు ఇది బ్రాస్లో లేటెస్ట్ మాట. పంచలోహంకి ఒక కలర్ డిఫరెంట్ గా ఉంటుంది, మనకి బ్రాస్ కి ఒక కలర్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇది కొంచెం యూనిక్ మాట అండి. ఫస్ట్ ఏంటంటే ఇంట్లో వినాయకుడు ఉంటారు, వెనకాల అమ్మవారితో కూర్చొని తీసుకెళ్తుంటారు మాట. ఇదన్నీ కూడా మీకు డెకరేటివ్ పర్పస్ అండ్ గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయండి. అన్నీ కూడా చిన్న విగ్రహాలకి మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉండదు. ముఖం కానివ్వండి, ఫ్లవర్ కానివ్వండి, చేతులు కానివ్వండి క్లియర్ గా ఎంకరేజ్ చేశారు. ఫినిషింగ్ కూడా చాలా అందంగా ఉంటుంది. కొంచెం ఇది మ్యాట్ ఫినిషింగ్ లాగా ఉంటుంది, కొంచెం పాలిష్డ్ గా గ్లాసీ ఫినిష్ అండి. ఫుల్ హ్యాండ్ మేడ్ ఉంటాయి అన్ని కూడా. మీరు అన్ని క్లారిటీగా మీరు ముక్కు మొహం అన్ని కూడా అంత క్లారిటీగా మీరు చూడొచ్చు మాట అండి. పాత షాపు, పూర్వం షాపు, వింటేజ్ షాప్ వల్ల ఏంటంటే మనకి ఎక్కువ వస్తూ ఉంటుంది మనకి జనాలు కూడా. ఓల్డ్ ఆ జనరేషన్ వాళ్ళు కూడా ఇప్పటికీ ప్రిఫర్ చేసుకుంటున్నామండి. నా స్పెషాలిటీ ఏంటంటే యూనిక్ ఐటమ్ ఉంటాయండి, హ్యాండ్ క్రాఫ్టెడ్ ఉంటాయి. ఈ ఐటమ్ అయితే మీకు 2 to 3 days లో మీకు నేను హ్యాండ్ ఓవర్ చేయగలను. మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను రాజమండ్రిలో ఉన్నటువంటి మండవిల్లి మెటల్ సంబంధించిన స్టోర్ కండి. సో ఈ బ్లాగ్ లో కంప్లీట్ గా నేను బ్రాస్ కి సంబంధించినటువంటి ఐడల్స్ అన్ని కూడా నేను చూపించబోతున్నాను. మనకి ఇంటీరియర్ ఐటమ్స్ కానివ్వండి, సో ఐడల్స్ కానివ్వండి, ఇందులో కూడా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ అనేవి వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయండి. అండ్ ఆల్మోస్ట్ వీళ్ళ స్టోర్ వచ్చేసి 1902 నుంచి మనకి స్టోర్ అనేది రన్ అవుతుందండి. ఆల్మోస్ట్ మనకి 100+ ఇయర్స్ అయిందనమాట. సో ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి, ఎలాంటి రేంజెస్ నుంచి కలెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కూడా క్లియర్ గా మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇప్పుడు కలెక్షన్స్ చూపించడానికి మనతో పాటు యాజమాన్యమైనటువంటి ప్రదీప్ గారు ఉన్నారు. సో సార్ అని తెలుసుకుందాం ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి, ఎలాంటి రేంజెస్ నుంచి కలెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయో. నమస్తే సార్. సో ఈ రోజు మా వ్యూవర్స్ కి మీరు ఎలాంటి కలెక్షన్స్ చూపించబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వినాయకుడు స్టార్ట్ చేద్దామండి. సో ఇదేంటంటే పంచలోహాలు అన్నమాట అండి. ఇదంతా కూడా అంటే బ్రాస్ కి పంచలోహాలకి డిఫరెన్స్ ఏంటండి? పంచలోహాలు ఏంటంటే దీంట్లో గోల్డ్ అయితే మిక్స్ అవుతుందండి. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మెయిన్ పర్సెంటేజ్ కాపర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందండి. సో అందువల్ల మనకి రెడ్డిష్ కలర్ కనిపిస్తుంటుందండి. సో ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే ఇవి పంచలోహాలు ఓన్లీ ఫర్ టెంపుల్ పర్పస్ అండి. మెయిన్ ఇవి ఇంట్లో పూజ చేసుకోవడానికి అది కొంచెం ఇబ్బంది. టెంపుల్కి అయితే మెయిన్ ప్రిఫరబుల్ టెంపుల్ ఓన్లీ ఫర్ అండి. సో వీటి యొక్క ప్రైస్ ఎలా స్టార్ట్ అవుతుంది సార్? ఇది స్టార్టింగ్ ఫర్ 6 ఇంచెస్ సైజ్ ఉంటుందండి. ఇది వచ్చి 9 ఇంచెస్ సైజ్ అనేది. ఇది వచ్చి 14,000 మేడం. ఇది 14,000 ఇంచెస్ ఫర్ స్టార్టింగ్. మ్యాక్సిమం ది స్టార్టింగ్ సైజ్ వచ్చి 6 ఇంచెస్ అండి. 6 ఇంచెస్ సైజ్ 6,500 అండి. యాక్చువల్గా పంచలోహాలు దాంట్లో అయితే డిజైన్స్ బట్టి ఉంటుందమ్మా. దీనికి ఒక కట్టుబడి ఒక ప్రొసీజర్ ఉంటుంది మన పంచలోహాలు దాంట్లో. మనం ఇతర దాంట్లో తయారు చేసినట్టు కానీ లేకపోతే ఇంకో దాంట్లో సిమెంట్ అంతా చేసినా కానీ దీన్ని ఎలా పడితే తయారు చేయడం ఉండవు. సో దీనికి ఏంటంటే ఒక ప్రొసీజర్, ఒక కట్టుబడి, ఒక నిష్ట అన్నీ ఉంటాయి టెంపుల్ పర్పస్ కాబట్టి. ఇవి ఇలాగే ఉండాలన్నమాట అండి. సార్ కాదు నాకు వేరే కావాలనుకుంటే మీరు ఫోటో చేస్తే మీరు ఫోటో ప్రకారం కూడా మేము చేంజ్ చేస్తాం. ఇది ఉన్న కూడా మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా. మీకు ఎలా కావాలి, ఇలా కావాలి, చేతులు మార్పుకోవాలన్నా అయితే కొంచెం సిట్టింగ్ పొజిషన్ మార్పులు కావాలన్నా కూడా మనం దీన్ని చేంజ్ చేస్తాం. 10 to 15 days మేడం. 10 to 15 days అండి. నెక్స్ట్ కలెక్షన్ సేమ్ దాంట్లోనే ఇది రాజరాజేశ్వరి మఠ అండి. లలితాంబర్ అంటాం. లలితాంబర్ ఇప్పుడు దసరాకి సంబంధించి ఇది ఫేమస్ మఠ ఉంటుంది. ఇది పంచలోహాలు మేడం. ఇది కూడా ఇది వచ్చేసరికి 12 ఇంచెస్ సైజ్ అది. ఇది 8 కిలో to 9 కిలోస్ వెయిట్ వస్తుంది. ఇది
ప్రైస్ అండి ఇది ప్రైస్ వచ్చేసరికి 20,000 అవుతుంది. 20,000 అంటే పంచదార దాని ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయండి. ఇవే దాంట్లో బ్రాస్లో అయితే చాలా తక్కువకి వస్తాయి. రేట్ కూడా హాఫ్ ఆఫ్ ది డిఫరెన్స్ వెయిట్ వస్తూ ఉంటాం మన దీంట్లో. సో నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేటప్పుడు లేటెస్ట్ అండి. ఇది బిజినెస్ కార్డ్ హోల్డర్ మాట అండి. అది బ్రాస్లోనే మన విజిటింగ్ కార్డ్స్ అది పెట్టుకోవడానికి కార్డ్ హోల్డర్స్ మాట, కార్డ్స్ పెట్టుకోవడానికి బిజినెస్ కార్డ్స్ పెట్టుకోవడానికి డిఫరెంట్గా ఇదివరకు పాత ప్లాస్టిక్ అన్ని కామన్. సో దాంట్లో ఇప్పుడు ఇది బ్రాస్లో లేటెస్ట్ మాట అండి. కంప్లీట్లీ ఇత్తడండి. బ్రాస్ అంటే మనకి ఇత్తడు అనమాట. ఇందులో మనకి ఈ విధంగా డిజైన్ వచ్చేసి ఉంటుంది. సో వెయిట్ కూడా బాగానే ఉంది. చూడండి డిజైన్ ఈ విధంగా మనకి కార్డ్స్ అనేవి ఈ స్లాట్లో మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా అనమాట. సో లుక్ అయితే చాలా అందంగా ఉందండి. ఇందులో మీకు డిజైన్స్ కొంచెం డిఫరెంట్ మోడల్లో కావాలన్నా కూడా ఇక్కడ కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. జస్ట్ నేను శాంపుల్స్ లాగా మాత్రమే చూపిస్తున్నాను. మీకు ఇంకా చాలా కలెక్షన్స్ కూడా చూడాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా, ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే కనుక వీడియో యొక్క కలెక్షన్స్ అన్ని కూడా మీకు ఫార్వర్డ్ చేస్తారు. అలా కూడా మీరు బుక్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు. ఇది ఇప్పుడు వచ్చరికి ఇది ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ దీపావళి కార్తీక మాసం దానికి డిఫరెంట్ మాట ఇవన్నీ కూడా ఈ విధంగా మనకి కుందులాగా ఇచ్చారు. మనకి హ్యాంగ్ వాల్ హ్యాంగ్స్ ఇవన్నీ కూడా హ్యాంగింగ్ ఉంటుంది. పూజా గదిలో కానీ లేదంటే పూజ మందిరంలో ఆ పక్కన ఈ పక్కన హ్యాంగ్ చేసుకోవడానికి కానీ దివాళీ ఫెస్టివల్స్ కి అలాగే మనకి ఇల్లు కొంచెం అందంగా కనిపించాలనుకునే వాళ్ళు కూడా ఇలా మనకి ఇంటీరియర్ డెకరేటివ్ ఐటమ్ లాగా దీనికి సెట్స్ కూడా ఉంటాయండి. దీనికి సెట్ ఏంటంటే మాకు ఓకే కొంచెం మనకి ఈ విధంగా ఇలా హ్యాంగ్ చేసుకుని హుక్స్తో పాటు వస్తాయి మాట అండి. ఇవి అంటే హుక్స్ లేవు, హుక్స్ మన పాత మోడల్ హుక్స్ కాకుండా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ప్రకారం వాల్ బ్రాకెట్స్ ఉంటుంది. సో దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటా ఉంటాయి. ఇవన్నీ కూడా పర్ కిలో బేసిస్ మనం ఇస్తూ ఉంటాం. సో దీని యొక్క ప్రైస్ ఎంత పడుతుంది సార్ విత్ మనకి వాల్ బ్రాకెట్? ఇది వాల్ బ్రాకెట్ తో కలిపి వచ్చేసరికి అప్రాక్సిమేట్గా ఇలా సెట్ 2 పీస్, ఇవి 2 పీస్, ఇవి 2 పీస్ కలిపి ఇంచుమించుగా 4,000 పడుతుంది. 4,000 మొత్తం 4 పీస్ సెట్. ఎన్ని డిజైన్స్ ఉంటాయి సార్? దీనిలో అయితే 4-5 డిజైన్స్ ఉంటాయి మేడం. ఈ దీపాల్లో కూడా చాలా రకాల మోడల్స్ ఉంటా ఉంటాయి. దీంట్లో శంకు చక్రం అని చెప్పని లేదా నెమల్లో వేరే మోడల్ హంసలని కానీ ఆ టైప్ కూడా ఉంటాయండి. బ్రాకెట్స్ కూడా ఇంకా స్మాల్ సైజ్, బిగ్ సైజ్ కూడా ఉంటా ఉంటాయండి. సైజెస్ కూడా ఉంటాయండి. వాల్ బ్రాకెట్స్ కూడా బెల్స్ మాట బెల్ మోడల్ కొంచెం సౌండ్ కావాలి అనుకునే వాళ్ళకి విధంగా బెల్ లాగా కూడా. ఇప్పుడు ఏంటంటే అందరూ ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో సౌండ్ బెల్స్ ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా దూరం అవుతుంది. ఒక ఇది ఉంటుందండి, పాజిటివ్ వైబ్స్ అని వస్తుంటుంది బెల్స్ రావడం వల్ల. ఇప్పుడు అందులో లేటెస్ట్ గా ఏంటంటే దీన్ని మెయిన్ ఎంట్రన్స్ ఆ పక్కన పెట్టి డెకరేట్ చేస్తారన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ బట్టి పెట్టుకుని సింహద్వారంగా పెట్టి. సో బెల్ అయితే ఎంత పడుతుంది సార్? ఇది బెల్ వచ్చరికి 500 రూపీస్ ఇలా చైన్తో పాటు. దీనిలో సైజెస్ ఉంటాయండి. దీనిలో మీకు 500 రూపీస్ సైజ్ నుంచి 2,000 రూపీస్ దాకా సైజెస్ ఉన్నాయండి. మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఇది దశావతారం సెట్ మాట అండి. ఇది కూడా ఒక లేటెస్ట్ బాగా ట్యూనింగ్. ఇది సో కంప్లీట్లీ ప్యూర్ బ్రాస్ అండి. అవి చూడండి మనకి ఈ విధంగా మనకి ఐడల్స్ అనే విధంగా ప్లేస్ చేశారు. ఈ విధంగా మనకి చక్రాలు కూడా ఉంటాయి అన్నమాట. సో దశావతారాలు చాలా అందంగా ఉందండి. ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసరికి ఇంచుమించుగా 10,000 దాకా ఉంటుంది. 10,000 రూపీస్ మనకి దశావతారం మొత్తం 10 కలిపి. దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇది అంటే సైజ్ డైమెన్షన్స్ లో రకరకాల డైమెన్షన్స్ లో ఇవి కూడా ఉంటాయి అన్నమాట. సార్ ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు ఏంటి సార్? ఇవి అష్టలక్ష్ములు అమ్మ. ఇవి ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా పూజ గదిలో అటు ఇటు బాక్స్లు కట్టుకుని 8 బాక్స్లు దాంట్లో ఒక్కొక్క బాక్స్లో ఒక ఐటమ్ పెడతారు అనమాట. ఇది కూడా ఇప్పుడు అందరూ కూడా బాగా ఫాస్ట్గా యూజ్ చేసుకుంటారు అందరూ కూడా అండి. ఇదంటే మన లక్ష్మీదేవి ఒక 8 అవతారాలు దీన్ని మన అష్టలక్ష్మి అంటామండి. సో దీంట్లో కూడా ఏంటంటే మనకి 3 ఇంచెస్ నుంచి సైజ్ ఉంటుందండి. 3 ఇంచెస్ నుంచి 6 ఇంచెస్ వరకు సైజెస్ ఉంటుంది దీంట్లో కూడా. ఇది ఎన్ని ఇంచెస్ సార్? ఇది వచ్చరికి 4 ఇంచెస్ సైజ్. ఇది మీడియం సైజ్ మేడం. దీని స్మాల్ సైజ్ ఒకటి ఉంటుంది, దీని పెద్ద సైజ్ 2 సైజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు సెట్ లో కంప్లీట్లీ మనకి 8 విగ్రహాలు వస్తాయి. 8 విగ్రహాలు అష్టలక్ష్మి అంటే 8 విగ్రహాలు అన్నమాట మొత్తం. ఒకవేళ కస్టమర్ ఓన్లీ ఇండివిజువల్ విగ్రహం పర్చేస్ చేయాలంటే అది ఓన్లీ లక్ష్మీదేవి వస్తుంది తప్ప ఇలా అష్టలక్ష్మిలో సెట్ రాదన్నమాట అండి. ఓన్లీ మన మామూలు లక్ష్మీదేవి రెగ్యులర్ లక్ష్మీదేవి వస్తుంది తప్ప సెట్ అనేది తీసుకోవాలి. సెట్ 8 పీస్ సెట్ తీసుకోవాలండి అష్టలక్ష్మి అనేది. ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది ఈ సైజ్ వచ్చేసరికి మీకు వచ్చేసరికి 10,000 అవుతుంది. ఈ సైజ్ సెట్ వచ్చేసరికి. దీని చిన్న సెట్ వచ్చేసరికి 4,500 అవుతుంది స్మాల్ సైజ్ అయితే. ఓకే అంటే మనకి ఇంచెస్ ని బట్టి ఉంటుంది. ఇంచెస్ బట్టి 2 ఇంచెస్ నుంచి సైజ్ ఉంటుందండి. 2 ఇంచెస్ నుంచి 6 ఇంచెస్ వరకు సైజెస్ ఉంటుంది దీంట్లో. ఇందులో కూడా డిజైన్స్ ఏమైనా ఉంటాయా సార్? అంటే సైజ్ బట్టి మా డిజైన్ వర్క్ అది మారిపోతుంది మేడం. మీకు 6 ఇంచెస్ సైజ్ అంటే ఇంకా క్లారిటీగా ఇంకా నీట్గా నైషియల్గా వచ్చి మాకు బాగా కనిపిస్తుంటుంది మేడం. సో ఇది చిన్న సైజ్ 3 ఇంచెస్ సైజ్లో సరికి కొంచెం క్లమ్జీగా అలా ఉంటుంది మేడం. చూడొచ్చండి ఈ విధంగా అష్టలక్ష్మి అన్ని కూడా ఈ విధంగా మూర్తులాగా ఎంగ్రేవ్ చేసి అందంగా డిజైన్ చేశారు. సైజెస్ కావాలంటే కూడా సైజెస్ ఉంటాయి. కొంచెం చిన్న సైజులో కావాలన్నా కూడా దొరుకుతుంది. కాకపోతే మన ప్రైస్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. ఇది మా లేటెస్ట్ కలెక్షన్ అండి. ఇది ఏంటంటే ఫుల్లీ ప్యూర్ 100% ప్యూర్ కాపర్ అండి. చూడడానికి చాలా క్యూట్ గా ఫుల్లీ హ్యాండ్ మేడ్ హ్యాండ్ అన్క్రాఫ్టెడ్ మాట ఇది. ఓకే సో మెటీరియల్ ఏంటి సార్? ప్యూర్ 100% కాపర్ మేడం. ఇది మా స్పెషలిస్ట్ మేడం. ఇది రాజమండ్రిలో మా దగ్గర తప్ప మీకు ఎక్కడ చూడడానికి కూడా మీకు ఎక్కడ అవైలబిలిటీలో ఉండవు. ఇవి యూనిక్ వెరైటీ అండి. ఇది చాలా క్యూట్ గా యూనిక్ గా ఉంటాయి మాట. సో చూడండి బ్యూటిఫుల్ వినాయకుడు విగ్రహం అండి. లోటస్ లో ఈ విధంగా నీట్ గా ఎంగ్రేవ్ చేశారు. ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు చాలా నీట్ గా ఉంది. యూజువల్గా ఏంటంటే చిన్న విగ్రహాలకి మనకి ఆ ఫినిషింగ్ అనేది నీట్ గా ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ముఖం కానివ్వండి, ఫ్లవర్ కానివ్వండి, చేతులు కానివ్వండి క్లియర్ గా ఎంగ్రేవ్ చేశారు. ఫినిషింగ్ కూడా చాలా అందంగా ఉంటుంది. సో చూడండి ప్రైస్ ఎంత పడుతుంది సార్?
సార్ ఇది 1200 అండి. 1200 రూపీస్. ఓకే, 1200 రూపీస్ అండి. ఇందులో మనకి బిగ్ సైజ్ కావాలని కూడా దొరుకుతాయి. ఓన్లీ దాంట్లో యూనిక్ పీసెస్ మేడం. ఈచ్ సైజ్ ఒక పీస్ వస్తుంది. దాంట్లో పెద్ద సైజ్ రావన్నా రావు, చిన్న సైజ్ రావన్నా రావు. ఓకే, ఆ సైజ్ వచ్చేసరికి అదే పీస్లో వస్తాయి మేడం దాంట్లో. సో దాంట్లో మనకి బిగ్ సైజ్ అంటే వేరే మోడల్స్ మారిపోతుంటాయండి. సో ఇది కూడా కాపర్. ఇది కాపర్ అండి. ఈ కాపర్ కి మనకి కలర్ డిఫరెన్స్ మేడం. యాక్చువల్గా ఇది ఏంటంటే ఇంత వర్క్ ఉండడం వల్ల ఏంటంటే డల్ ఫినిషింగ్ బ్లాక్ ఎప్పుడైతే బ్లాక్ చేశారో సో ఎలివేషన్ అవుతాయి మాట అవి కాంట్రాస్ట్ కలర్ వల్ల. ఇది ఇంకా ప్యూర్ న్యాచురల్ కాపర్ కలర్ మాట అవి. ఓకే, సో ఫినిషింగ్ మనకి ఫినిషింగ్ కోసం డిఫరెంట్ గా ఇచ్చారు. కొంచెం ఇది మ్యాట్ ఫినిషింగ్ లాగా ఉంటుంది, కొంచెం పాలిష్డ్ గా గ్లాసీ ఫినిష్ అండి. ఓకే, దాంట్లోనే ఇది ఒక మోడల్ మేడం. లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి. ఓకే, సో జతగా తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు. సెపరేట్ కావాలి సెపరేట్ కూడా. ఇవన్నీ కూడా ఫుల్లీ హ్యాండ్ మేడ్ మేడం. మీరు చాలా క్లారిటీగా చూడొచ్చు. ఎంత క్లారిటీగా ఎంత క్లియర్ గా ముక్కు మొహంతో కూడా ఎంత క్లారిటీగా ఉంటాయి మేడం. అసలు చెక్కారు నీట్ గా అందంగా ఉంది. సో ఇది ఆఖరికి దండ అన్ని కూడా చాలా క్లియర్ గా ఉంటాయి మేడం. అన్ని కూడా అండి. ప్రైస్ ఎంత ఉంటుంది సార్ ఇది? అది ప్రైస్ వరకు 350 అలా ఉంటుంది. 350 అలా ఉంటుంది మేడం. దాంట్లోనే ఇది ఒక మోడల్ అండి. ఇది సెట్ మాట అండి. నంది అండ్ శివలింగం నంది జాతి మటన్ లాగా అంటే సింగిల్ కావాలి సింగిల్ కూడా ఇస్తాము. ఇది ఏంటంటే స్పెషల్ ఏంటంటే నంది చూడండి అంత క్లియర్ గా అంత హ్యాండ్ క్రాఫ్ట్ గా ఉంటాయి. బరువు కూడా ఉంది, చాలా బాగుంది. వెయిట్ కూడా సో చూడండి, మనకి నీట్ ఫినిషింగ్, డిజైనింగ్ కానివ్వండి, సుముఖం కానివ్వండి, సో ఈ విధంగా చాలా బాగుంది. టైనీ విగ్రహాలు అని చెప్పుకోవచ్చు, చిన్న సైజ్ లో ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి శివలింగం అండి. వాష్ చేస్తే కొంచెం మనకి కలర్ వస్తాయి మేడం. మీకు మనం వాష్ చేసుకుంటే మనకి ఈ కలర్ వచ్చేస్తాయి మీకు. ఇది సో మీకు ఏంటంటే పర్మనెంట్ కలర్ అయితే ఇదే మేడం. ఇది ఏంటంటే జస్ట్ ఓన్లీ ఆ ఫినిషింగ్ కోసం, ఆ ఐ క్యాచ్ కోసం ఫస్ట్ బేసిక్ కలర్ గా మనం ఇస్తాం మేడం. ఇది నాగభరణం కూడా కడుక్కునే వీలుగా ఉండేలాగా తీసి పెట్టిన ఇంకా నీట్ గా కనిపిస్తాం మేడం. కొత్తగా కనిపిస్తాం మేడం. ఇది మనకి పేరు లాగా తీసుకుంటే ఎంత పడుతుంది సార్? ఇది పేరు లాగా తీసుకుంటే 5000 మేడం. మొత్తం నంది మాత్రం కావాలంటే 2000 మేడం. ఇవి మనం వెయిట్ తో పర్చేస్ చేయలేమండి. సో ఏంటంటే అది ఓన్లీ పీస్ వర్క్ ఓన్లీ డబ్బులు ఓన్లీ వర్క్ కి మెయిన్ కాస్ట్ మాట. అంటే చాలా మంది అడుగుతుంటారు సార్ అంత చిన్నగా ఉన్నాయి కదా అంత కాస్ట్ ఎందుకు అని. మనం ఓన్లీ ఫర్ ఆ వర్క్ అండి. అంత టైనీ వర్క్ కి అంత చేసి ఇవ్వడానికి మనం దాంట్లో కాస్ట్ తప్పండి. ఇది ఇంకా స్మాల్ టైనింగ్ మేడం. ఇది గిఫ్టింగ్ పర్పస్ కానీ ఇంట్లో పూజా పర్పస్ కానీ దానికి చాలా బాగుంటాయి మేడం. సో యూజువల్ గా నేను అబ్జర్వ్ చేసిన టైనీ విగ్రహాలకి అయితే మనకి ముఖం కానివ్వండి క్లియర్ గా ఉండదు. బట్ ఇక్కడ మాత్రం విగ్రహాలు చెక్కడం కానివ్వండి, వాటి యొక్క ఫినిషింగ్ చాలా నీట్ గా ఉందండి. ఇది చాలా టైనీ విగ్రహం అని చెప్పుకోవచ్చు. నా అరిచేతిలో మీరు చూస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట. సైజ్ ఇది సుమారుగా ఎన్ని ఇంచెస్ ఉంటుంది సార్? 1 ఇంచ్ మేడం. 1 ఇంచ్ ఉంటుంది. ఓకే, వీటి యొక్క ప్రైస్ ఎలా ఉంటుంది సార్? 1 ఇంచ్ 150 రూపీస్ మేడం. అది 150 రూపీస్. ఆ సైజ్ లో మీకు ఏం మోడల్ సార్ 150 రూపీస్ అండి. అది ఓకే, దాంట్లో వినాయకుడు, లక్ష్మి, సరస్వతి కూడా మనకి అన్ని కూడా ఇక్కడ అన్ని కూడా డిజైన్స్ ఉన్నాయండి. మీరు చూడొచ్చు వినాయకుడు విగ్రహాలు కానివ్వండి, సపరేట్ ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఎలిఫెంట్స్ అయితే చాలా బాగున్నాయండి. సో చూడండి, ఇది ఎంత ఉంటుంది సార్? పేర్ 200 మేడం. అది పేర్ 200. ఓకే, సో ఏనుగులకి చెవులు చాలా అందంగా డిజైన్ చేశారు, చాలా క్యూట్ గా ఉన్నాయండి. సో ఈ విధంగా ఉంటాయన్నమాట ఎలిఫెంట్స్. సో ఇంకొంచెం బిగ్ సైజ్లో కావాలి అనుకునే వాళ్ళకి ఈ విధంగా మనకి సైజెస్ అనేవి ఉంటాయండి. సో పేర్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎంత పడుతుంది సార్? 350 రూపీస్ అండి. సైజుని బట్టి మనకి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇందులో కూడా మీకు డిజైన్స్ కావాలి, కొంచెం బొద్దుగా ఉన్నటువంటి ఎలిఫెంట్స్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొంచెం లేటెస్ట్ మేడం. ఇది ఓకే, ఇది వాల్ హ్యాంగ్ డోర్ హ్యాంగ్ మేడం. పూజ గదిలో డోర్ హ్యాంగ్ చేసుకోవడానికి నెయిల్ పెట్టి హ్యాంగ్ చేసుకోవచ్చు. అందంగా అలంకరించుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఈ టైప్ ఆఫ్ ఇది కూడా హుక్ లాగా ఇచ్చారు. సో రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా మీరు ఇవ్వచ్చు అండి. ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కూడా బాగుంటుంది. సో కంప్లీట్లీ బ్రాస్ మెటీరియల్ చూస్తున్నాం. ఇదేంటి సార్? సూర్యరథ మేడం. సూర్యరథ. ఓకే, ఈ విధంగా మనకి సూర్యుడు 7 గుర్రాలతో పాటు 7 గుర్రాలు. ఇది కూడా ఫర్ పూజా పర్పస్ అండి. నెక్స్ట్ టెంపుల్ పర్పస్ అనమాట. ఓన్లీ కూడా ఇది. ఓకే, సో చాలా అందంగా ఉందండి. ఇది కూడా యూజువల్గా ఫొటోస్లో చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనకి విగ్రహం అనేది 7 గుర్రాలు, ఈ విధంగా మనకి సూర్య విగ్రహం కూడా ఉంటుంది అనమాట. ప్రైస్ అది ప్రైస్ 1500 మేడం. 1500 రూపీస్. దాంట్లో కూడా సైజ్ ఇది స్టార్టింగ్ 3 ఇంచెస్ మేడం. దీని తర్వాత 6 ఇంచెస్ సైజ్ ఉంటుంది, తర్వాత 12 ఇంచెస్ సైజ్ ఉంటుంది. ఓకే, అది 12 ఇంచెస్ సైజ్ వరకు ఇంకా క్లారిటీగా ఇంకా క్లియర్ గా ఇది కూడా మనకి చిన్నగా ఉన్నా కూడా విగ్రహం కూడా చాలా క్లియర్ గా ఉంది. ఫినిషింగ్ కానివ్వండి. ఇది వచ్చి శ్రీచక్రం మేడం. ఇది ఏంటంటే ఇంట్లో పెట్టుకోవడానికి కొంచెం నిష్టగా ఉండాలి. ఇది ఓన్లీ ఫర్ టెంపుల్ పర్పస్ పడుతుంది. ఇది ఎప్పుడు కూడా గాయత్రి దేవి గుడిలో కానీ దుర్గదేవి గుడిలో కానీ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది శ్రీచక్రం అండి. దీని శ్రీ యంత్రం అంటారు, మహామేరు అంటారు దీన్ని. చాలా వెయిట్ ఉంది. వెయిట్ ఎంత ఉంటుంది సార్? ఇది 1 కిలో ఉంటుంది. 1 కిలో ఉంటుంది. ఒకవేళ మనకి బిగ్ సైజెస్ కావాలన్నా కూడా దాంట్లో కూడా మీకు 12x12 సైజ్ 1 నుంచి 12x12 దాకా ఉంటాయి మాట సైజ్. ఈ ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసరికి 3500 మేడం. 3500 రూపీస్ అండి. శ్రీచక్రం చూస్తున్నాం. ప్యూర్ బ్రాస్ 100% బ్రాస్, కంప్లీట్లీ బ్రాస్ ఇత్తడిలో చూస్తున్నాం. ఇది దాంట్లో అదే శ్రీచక్రం పంచలోహాలు మేడం. ఇందా మీ ఫస్ట్ లో చూపెట్టినట్టు పంచలోహాలు మేడం. ఇది అంటే ఫుల్ సాలిడ్ వస్తుందండి.
మీకు ఏంటంటే మంచి వర్క్ అది కూడా దీనికి దానికి చూసుకుంటే మంచి పాలిషింగ్ మీకు పాలిషింగ్ అంటే డిఫరెన్స్ మీరు చూడొచ్చు అండి. పంచలోహంకి ఒక కలర్ డిఫరెంట్ గా ఉంటుంది, మనకి బ్రాస్ యొక్క కలర్ డిఫరెంట్ గా ఉంటుంది. సో కంప్లీట్లీ పంచలోహ. సో ఇది కూడా టెంపుల్స్ లోనే యూస్ టెంపుల్స్కి మేడం టెంపుల్స్ లో కానీ లేదా ఇంట్లో సెపరేట్ గా పూజ గది ఉండి లేదా పెచ్చగా పేటలు ఉండి చూడండి వాళ్ళకి అయితే వాళ్ళ ప్రిఫరెన్స్ ఎక్కువ ప్రిఫరబుల్ అండి వాళ్ళకి. ఓకే, అంటే మనకి ప్రైస్ వేరియేషన్ ఎంత ఉంటుంది సార్ పంచలోహ? డిఫరెన్స్ హాఫ్ ఆఫ్ ద డిఫరెన్స్ వస్తుంది మేడం. ఇప్పుడు మీకు ఇది వచ్చరికి 7,500 అవుతుందండి. 3x3 సైజ్ ఇది 3x3 ఫుల్ సాలిడ్ అండి. 7,500 అవుతుందండి అది. ఈ విధంగా మనకు డిజైన్ ప్యాటర్న్ అనేది ఉంటుందండి. శ్రీ చక్రం పంచలోహాలు చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తున్నాను? నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎడ్ల బండ్లు మీరు మామూలుగా ఎడ్లుగా అన్ని చూసుంటారు, అన్ని నార్మల్ రకాల ఎడ్ల బండ్లు అయ్యాను. ఇది కొంచెం యూనిక్ మాట అండి. ఇది ఎడ్ల బండ్లు డెకరేటివ్ ఐటమ్. సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఓన్లీ సెపరేట్ స్పెషల్ ఏంటంటే దీంట్లో వినాయకుడు ఉంటారు, వెనకాల అమ్మవారితో కూర్చొని తీసుకెళ్తుంటారు మాట అది. చాలా బాగుంది. ఇది మనకి ఈ విధంగా మీరు చూడొచ్చు బులక్ కట్ ప్యాటర్న్ లో ఉంటుందన్నమాట. కంప్లీట్లీ బ్రాస్ ఐటమ్ లో చూస్తున్నాం. ఇల్లు అందంగా అలంకరించుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ పీసెస్ మీరు పెట్టుకుంటే కనుక ఇల్లు చాలా అందంగా ఉంటుందండి. సో కంప్లీట్ వెయిట్ ఎంత ఉంటుంది సార్? ఇది అప్రాక్సిమేట్ వచ్చి 3.5 kilos 4 kilos. సో 3 to 4 kilos వరకు ఉంటుందండి మనకి వెయిట్ అనేది. బ్యూటిఫుల్ పీస్ అండ్ ఈ విధంగా వీల్స్ వచ్చేసి చాలా అందంగా ఉంది, వెయిట్ కూడా చాలా ఉంది. నెక్స్ట్ వచ్చి దాంట్లోనే మనం దాంట్లోనే ఇది పైన ఇది కూడా బులక్కడే పైన కృష్ణుడు వచ్చి టాప్ మీద వచ్చి వాయిస్తున్నాడు మోడల్ మాట. ఇది వచ్చేసరికి మీకు 1 kilo వెయిట్ మేడం. ఇది 1 kilo వెయిట్ మేడం. కొంచెం లైట్ వెయిటెడ్ గా ఉంటుంది. ఇందాక 3 kgs 4 kgs లో చూసాం కదండి, ఇది కంప్లీట్లీ 1 kg లో చూస్తున్నాం. సేమ్ ప్యాటర్న్ బట్ మోడల్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసరికి 2,000 మేడం. 2,000. ఓకే. ఈ వీల్స్ అవి కూడా తిరుగుతూ ఉంటాయి. గమనం సరదాగా పిల్లలు ఆడుకున్నా ఏమైనా ఫిక్స్ అయినా ఉన్నా ఇది ఉంటుంది మాట ఆడుకునే కదా అలాగా. ఇది వచ్చేసరికి వినాయకుడు మేడం. ఇది దీన్ని సోఫా వినాయకుడు అంటాం. సో దీంట్లో ఏంటంటే వినాయకుడు రిలాక్సింగ్ పొజిషన్ రెస్ట్ మోడ్ లో ఉంటుంది మేడం దీంట్లో. ఇదన్నీ కూడా మీకు డెకరేటివ్ పర్పస్ అండ్ గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి అండి. కూడా మీ ఫ్రంట్ చూసినట్టయితే మీ ఫ్రంట్ సైడ్ ఒక పీకాక్ మీద ఇది వస్తుంది మేడం ఇలాగా. సో నీట్ గా రిలాక్స్ అవుతున్నట్టుగా పోస్చర్ మీరు చూడొచ్చు. ఇదన్నీ కూడా ఏంటంటే ఆఫీస్ టేబుల్స్ మీద కానీ లేదా టీవీ యూనిట్స్ లో కానీ వాల్ యూనిట్స్ లో కానీ చాలా బాగుంటుంది. ఇది కూడా ఫుల్ 100% బ్రాస్ అండి. వెయిట్ ఎంత ఉంటుంది సార్? ఇది వచ్చి 2.5 kilos వెయిట్ వస్తుంది. 2.5 kilos. అండ్ ప్రైస్? ఇది ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 3,500 దాకా ఉంటుంది. 3,500 రూపీస్ అండి. బ్యూటిఫుల్ పీస్ అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మీకు బ్లాక్ అవ్వకుండా మా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మేము దీనిపైన లాకర్ కోటింగ్ అని ఒకటి వేసి ఇస్తాం మేడం. ఇంకా మీకు బ్లాక్ అవ్వదన్నమాట. ఇది ఎప్పటికో 2-3 years వరకు బ్రాస్ బ్లాక్ అవుతూ ఉంటాయి. సో ఆ లాకర్ వార్నిష్ అనేది చెప్పి ఎవరు వేసేవారు అనమాట. సో మనం ఏంటంటే మన దగ్గరకు వచ్చిన కస్టమర్లకి అది కాంప్లిమెంటరీగా వేసిస్తామండి. అది వేయడం వల్ల ఏమంటే మీకు బ్లాక్ అవ్వమాట. ఇలాగే మీకు 2-3 years వరకు మీకు ఇలాగే ఉంటుంది మేడం. 2-3 years వరకు ఉంటుంది మేడం. ఫస్ట్ ఏంటంటే మీరు దాన్ని కడుక్కోగల నేను చింతపండు పెట్టి లేదా పేకాంబర్లు పెట్టి పని ఉండదు మేడం. మనం జస్ట్ ఓన్లీ సోప్ వాటర్తో కానీ లేదా సర్ఫ్ వాటర్తో కానీ క్లీన్ చేసుకుని సరిపోతుంది. యూజువల్గా బ్రాస్ ఐటమ్స్ చాలా మంది ఇబ్బంది పడేది ఆ విషయం క్లీనింగ్ విషయంలో ఇబ్బంది పడతారండి. ఇవి ఎప్పుడైనా డెకరేట్ వాటిని కొంచెం హెవీగా ఉంటాయి. దీన్ని తీసుకుని కడిగి మళ్ళీ అంటే ఇబ్బంది పడతారు. కాబట్టి మనం మన దగ్గర వచ్చే కస్టమర్ కూడా పైన విత్ లాకర్ కోటింగ్ వేసిస్తాం మేడం. దీని మీద కూడా వేసినట్టు కూడా మీకు ఏమి కనపడుతుంది. యాక్చువల్లీ మీకు ఎలా ఉందో అలాగే ఉంటుంది తప్పండి. మీకు దాంట్లో డిఫరెన్స్ ఏది కనపడుతుంది దాంట్లో. ఒకవేళ నల్ల పడిపోతే మాత్రం మళ్ళీ తీసుకొస్తే మేము చేంజ్ చేయడం వల్ల లేదంటే నెక్స్ట్ దాని ప్రొసీజర్ దాన్ని వేరే కెమికల్తో వాష్ చేసి దాన్ని మళ్ళీ నేచురల్ యాసిడ్స్ తీసుకెళ్తాం. కానీ నల్ల పడేది ఉండదండి, ఎందుకంటే ఇంట్లో పెట్టినారు కదండి. బయట అవుట్ సైడ్లో పెట్టేది ఏంటంటే డస్ట్ గిస్ట్ అని పడుతుంటాయి కాబట్టి పాకంలో బ్లాక్ అవుతుంది. సో ఇంటర్నల్గా పెట్టే దాంట్లో ఓన్లీ మీరు ఓన్లీ వారంగా వీక్లో ఒకసారి డస్టింగ్ చేసుకుని సరిపోతుంది. మా రెగ్యులర్గా యాజ్ యూజువల్ మా పాత సామాన్లతో ఉన్నట్టు చింతపండు తోమేసి లేదా పేపర్తో తోమేసి పని ఉండదు మాట. చాలా మనకి వర్క్ కూడా ఎక్కువ అయిపోతుంది. సో కోటింగ్ వేసుకుంటే మనకి 2 to 3 years వరకు ఆ కలర్ అనేది ఆ షైన్ అనేది అలానే ఉంటుందండి. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. యూజువల్గా చాలా మంది ఇబ్బంది పడేది ఆ విషయంలోనే. సో బట్ ఇంటీరియర్ డెకరేటివ్ ఐటమ్స్ లాగా వీటిని యూజ్ చేసుకుంటే మాత్రం ట్రెడిషనల్గా చాలా అందంగా కనిపిస్తుంది. ఇది నెక్స్ట్ వచ్చి రంగనాథ స్వామి అంటాం మనం. ఇది తమిళనాడు మీరు అక్కడ ఆ గుడి స్పెషల్ ఫేమస్ మాట. సో ఇది కూడా డెకరేషన్ ఆర్టికల్ అండ్ సమ్ పూజా ఆర్టికల్ అనేది కూడాను. సో పామును కూడా నీట్ గా ఇదంతా కూడా ఫుల్ హ్యాండ్ మేడ్ ఉంటాయి కూడా. మీరు అన్ని క్లారిటీగా మీరు ముక్కు మొహం అన్ని కూడా అంత క్లారిటీగా మీరు చూడొచ్చు మాట అండి. ఈ బ్రహ్మదేవుడు నాభిలోంచి రావడం కానీ అన్ని కూడా అండి. ఈ పీస్ యొక్క ప్రైస్ ఇది 3,500 మేడం. 3,500 రూపీస్. సో ఈ ఐటమ్ ఇది ఏంటంటే ప్యూర్ ఇత్తడి పాదాలు మాట మేడం. కానీ ఇది సాయిబాబా గుడి పాదాలు అని కానీ అయితే అమ్మ సోమవారి పాదాలు అని కానీ రామవారి పాదాలు అని కానీ మీ విష్ణు పాదాలు అంటామాట. దీన్ని ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటాం మనం, ప్లేస్ చేసుకుని పూజ చేసుకుంటాం మాట దీన్ని. సో దీంట్లో కూడా ఏంటంటే సైజెస్ ఉంటాయి మేడం. ఇది అంతా కూడా కాస్టింగ్ మేడం, ఫుల్ హెవీతో చేసినవి. ఇది వచ్చేసరికి పేరు వచ్చేసరికి 500 రూపీస్ పడుతుంది మేడం. పేరు 500 రూపీస్. ఎన్ని ఇంచెస్ సార్ ఇది? ఇది 3 inches మేడం. 3 inches మనకి 500 రూపీస్ పడుతుంది. సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఏంటంటే లక్ష్మీ, గణేష్, సరస్వతి 3 కలిపి ఒకే పీట మీద ఉంటామండి. సో సెపరేట్గా ఉన్నది కామన్ అది. సో ఇది ఏంటంటే స్పెషల్గా ఏంటంటే 3 కలిపి ఒకే పీట మీద 3 ఉంటాయన్నమాట అండి. ఇవి ఇదన్నీ కూడా హ్యాండ్ మేడ్ మాట అన్నీ కూడా మేడం.
సో చూడండి బ్యూటిఫుల్ పీస్ అండి. సింగిల్ పీట పైన కూడా మనకి 3 విగ్రహాలు ఒకే ప్లేస్లో వచ్చేస్తాయి. ప్రైస్ సార్? ఇది ప్రైస్ వచ్చరికి 500 పడుతుంది. 500 రూపీస్. సేమ్ ఇలాగే ఇది కూడా వచ్చి వెంకటేశ్వర మేడం. ఇది చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది చాలాను. సో ఇది కూడా మనకి బ్రాసే, అన్ని కూడా బ్రాస్ మేడం. మొత్తం ఈ పాలిషింగ్ కొంచెం డిఫరెన్స్. ఇది ఆయిల్ ఫినిషింగ్ మేడం. ఇది మెషిన్ ఫినిషింగ్ మేడం. ఇది ఆయిల్ ఫినిషింగ్ రావడం కొంచెం ఆయిల్ కనబడుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఆయిల్ కనబడుతుంది. ఆయిలీగా ఉంటుంది మేడం. అన్నీ కూడా ప్రైస్ వేరియేషన్ ఏమైనా ఉంటుంది? ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది మేడం. దీనికి డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది. ఇది వచ్చి 1500 రూపీస్ పడుతుంది మేడం. ఇది వచ్చి 1500 రూపీస్ పడుతుంది. ఇది వచ్చి 6 ఇంచెస్ సైజ్ మేడం. 6 ఇంచెస్. సో దాంట్లోనే మీరు కొంచెం బ్రైట్ గా ఉంటుంది అనమాట ఈ ఆయిల్ ఫినిషింగ్ ది. సో చూడొచ్చు దాంట్లో ఏదో ప్యాటర్న్ అండి. వెంకటేశ్వర స్వామి అండి. అంటే ఇది 4 చేతులతో ఉంటుంది. ఇదేమో మన తిరుపతి బాలాజీ టైప్ మాట మోడల్ అది. ఇది కూడా పూజా గదిలోకి కానీ లేకపోతే గిఫ్టింగ్ పర్పస్కి ఇండివిజువల్ రిటర్న్ గిఫ్ట్స్ కానీ చాలా బాగుంటుంది మేడం. ప్రైస్ దాని ప్రైస్ వచ్చేసరికి 500 రూపీస్ మేడం. 500 రూపీస్ అండి. ఇది ఒక యూనిక్ మేడం. ఇది కూడా గమని అన్ని చోట్ల దొరికేది కాదు. దీన్ని లక్ష్మీ గణపతి అంటాం. లక్ష్మీ గణపతి దట్టు ఏంటంటే హ్యాండ్ క్రాఫ్ట్ మేడం. మీకు ఈ చిన్న 3 ఇంచెస్ సైజులోనే 8 చేతులు అమ్మవారు మొత్తం మీకు తొండం కాళ్ళు చేతులు అన్ని కూడా చాలా క్లియర్ కట్గా కనబడుతూ ఉంటాయి మేడం. దీని ఏంటంటే పూజ గదులకు కానీ నెక్స్ట్ అయితే గణపతి హోమం చేసుకున్నప్పుడు లక్ష్మీ గణపతి హోమం చేసుకున్నప్పుడు కానీ దీన్ని యూజ్ చేసుకుంటుంటారు. ఇది కూడా రెగ్యులర్ దొరికేది కాదు మేడం. అన్ని చోట్ల దొరికేది రేర్ పీసెస్ మేడం. అన్ని కూడా ఇది ఎంత పడుతుంది సార్ ప్రైస్? 1000 రూపీస్ మేడం. 1000 రూపీస్ మేడం. దీన్ని మనం లక్ష్మీనారాయణ అంటామండి. ఇది ఇప్పుడు అందరూ ఇంట్లో పెట్టుకుంటారు. లక్ష్మీదేవి విష్ణుమూర్తిను అవతారాల కింద పెట్టుకుంటుంటారు మేడం. ఇది కూడా మనకి మెషిన్ ఫినిషింగ్ లో అంతా కూడా మెషిన్ ఫినిషింగ్ మేడం. అంతా కూడా. సో ప్రైస్? అది ప్రైస్ వచ్చరికి 1000 రూపీస్ అండి. 1000 రూపీస్ అండి. దాంట్లో సైజ్ 150 రూపీస్ సైజ్ స్టార్టింగ్ ఉంటాయండి. మీకు 3 ఇంచెస్ సైజ్ నుంచి మీకు మాక్సిమం సైజ్ ఏంటి సార్? దీంట్లో మాక్సిమం సైజ్ 6 ఇంచెస్ సైజ్. 6 ఇంచెస్ సైజ్ 3 ఇంచెస్ సైజ్ నుంచి ఉంటాయి. సో 1 ఇంచ్ నుంచి 6 ఇంచ్ సైజ్ వరకు ఉంటాయి. ఇది రామ్ పట్టాభిషేకం మేడం. ఇదన్నీ కూడా ఏంటంటే ప్రెసెంట్ నా దగ్గర స్పెషల్గా ఏంటంటే అన్ని హ్యాండ్ ఎక్కువ ఉంటాయండి. మీకు మార్కెట్లో దొరికేలాగా పోత పోసినవి లేదంటే సరిగ్గా ముక్కు మాలు లేనివి నా దగ్గర ఉన్నాయి మేడం. నా దగ్గర మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే నా స్టోర్లో ఓన్లీ ప్యూర్లీగా హ్యాండ్ క్రాఫ్టెడ్ చూసిన దానికి పేరు పెట్టకుండా ఉంటాయి మేడం. మెయిన్ అది ఫస్ట్ ఒకటి కొనుక్కుందాం వచ్చి ఒకటి కొనుక్కుందాం వచ్చి 2-3 కొనుక్కెళ్తారు మేడం ఇక్కడికి వచ్చి అందరూ కూడా. సో అందువల్ల ఏంటంటే మీకు అంత క్లియర్గా ఇది వచ్చేసరికి 4 ఇంచెస్ సైజ్ మేడం. ఇది మొత్తం సెట్ అయితే 4 పీస్ సెట్ మేడం. ఇలాగా సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి సెట్ ఇది ఇలాగా మొత్తం 4 పీస్ సెట్ వచ్చేసరికి 2500 మేడం. మొత్తం సెట్ అవును మేడం. 4 పీస్ సెట్ అండి. దీనిలో కూడా సైజెస్ ఉంటాయి. దీనిలో కూడా సైజ్ ఉంటాయి మేడం. దీనిలో కూడా 3 ఇంచెస్ సైజ్ నుంచి మీకు 2 ఫీట్ దాకా సైజెస్ ఉంటాయండి. 2 ఫీట్ వరకు సైజెస్ ఉంటాయి. అవైలబుల్ ఉంటాయి మేడం. నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసరికి అశోక పిల్లర్ అంటాం మేడం. ఇది ఇప్పుడు లేటెస్ట్గా ఈ గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ వాళ్ళకి లేదా ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా సో వాళ్ళకి ఏమైనా ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా వాళ్ళు పెట్టుకుని ఉన్నా కూడా అంటే గవర్నమెంట్ సంబంధించిన పోలీసులు ఎంప్లాయీస్కి అయితే పోలీసు వాళ్ళకి కానీ ఐఏఎస్ ఐపీఎస్లకు కానీ ఎవరికైనా గిఫ్టింగ్ రిటైర్మెంట్ ఇచ్చుకోవడానికి సరే మీకు అశోక పిల్లర్ అంటామండి. దీనిపైన కూడా మీకు నీట్గా కింద సత్యమేవ జయతే అని చెప్పేసి అన్నీ కూడా మొత్తం మీకు అన్నీ కూడా రాసి ఉంటాయండి. అశోక చక్రం వేసి ఇవన్నీ కూడా ఉంటాయండి. సో దీంట్లో కూడా రొటేట్ అవుతుంది మేడం. ఇవన్నీ కూడా ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది ప్రైస్ ఇది వచ్చేసరికి 12 ఇంచెస్ సైజ్ మేడం. దీంట్లో మీకు 3 ఇంచెస్ సైజ్ నుంచి రెడీగా ఉంటాయి. 3 ఇంచెస్ నుంచి ఉంటాయి. ఇది స్మాల్ సైజ్ అండి. సో ఇది కూడా మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. సేమ్ పీస్ బట్ మనకి సైజ్ వేరియేషన్ అనేది ఉంటుంది. స్మాల్ సైజ్ లో చూస్తున్నాము. ఇది కార్లో పెట్టుకోవడానికి లేదంటే కార్ బానెట్ మీద పెట్టుకోవడానికి కూడా బాగా ప్రిఫర్ చేసుకుంటున్నారు మేడం స్మాల్ సైజ్ వల్ల. ఇది ఏంటంటే టేబుల్ మీదకి కానీ దానికి బాగుంటాయి. సో ఈ స్మాల్ సైజ్ ఏంటంటే కార్ బానెట్ మీదకి దానికి చాలా బాగుంటుంది కార్లో పెట్టుకోవడానికి. ఎంత పడుతుంది సార్? ఇది ఎంత పడుతుంది? ఇది వచ్చరికి 1500 మేడం. ఇది వచ్చరికి 10,000 మేడం. 10,000 మేడం. ఇది వెయిట్ కూడా చాలా హెవీగా ఉంటుంది మేడం. అన్నీ కూడా గిఫ్టింగ్ పర్పస్ లాగా చాలా బాగుంటాయి అండ్ ప్లేస్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి. ఇవన్నీ ఏంటంటే మేడం దీపావళి వెరైటీలు మేడం. ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేది కార్తీక మాసం దీపావళి కాబట్టి ఈ కలెక్షన్ అంతా కూడా దీపావళి కోసం బాగా ప్రిఫరెన్స్ ఎక్కువ పట్టుకెళ్తుంటాం మన దగ్గర. ఇది ఏంటంటే ఫస్ట్ మీరు గమనించేది రామచిలక మేడం. అది ప్యారెట్ అండి. ప్యారెట్ ముక్కుకి దీపం వేలాడుతుంటుంది. సో డిజైన్ మీరు చూడొచ్చండి. నీట్ గా మనకి ప్యారెట్ డిజైనింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది హ్యాంగింగ్ లాగా దీపం కుందుల్లాగా ఇచ్చారనమాట. ఈ విధంగా హ్యాంగింగ్ లాగా ఉంటుంది. పేర్ అనమాట ఇది. సో ప్రైస్ ఎంత పడుతుంది సార్ పేరు? ఇది పేరు వచ్చరికి 2000 మేడం. 2000 రూపీస్ పేర్. 1 కిలో సెట్ వస్తుంది మేడం. వెయిట్ వచ్చి 1 కిలో వస్తుంది మేడం. సేమ్ దాంట్లోనే ఇది ఒక ప్యాటర్న్ అండి. మీకు అటు ఇటు నెమళ్ళు వచ్చేసి ఒక కుందులాగా వస్తుంది. దీపం వెలిగించినట్టు మేము మధ్యలో వినాయకుడు వస్తామండి. దీంట్లో వినాయకుడు వస్తుందండి, లక్ష్మీదేవి వస్తుంది. 2 రకాల మోడల్స్ వస్తాయి దీంట్లో కూడా. ఇది వచ్చరికి మీకు ఇంచుమించుగా 350 రూపీస్ దాకా పడుతుంది. 350 రూపీస్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది లేటెస్ట్ ట్రెండింగ్ మేడం. ఇది రావాక్ దీపం ఉంటుంది. టాటాస్ మీద రావాక్ మోడల్ ఉంటుంది. టాటాస్ పైన మనకి ఈ విధంగా రాగి ఇప్పుడు అందరూ లేటెస్ట్ గా యూట్యూబ్ ట్రెండింగ్ మేడం. ఇప్పుడు అన్ని కూడా ఈ ట్రెండింగ్ అది లేటెస్ట్ మేడం. ఇవన్నీ కూడా చాలా బాగుంది. ఇది కూడా యూనిక్ పీస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది కలవపూ దీపం. ఇది మన శ్రావణ మాసంలో కూడా చాలా చాలా ఫాస్ట్ మూమెంట్ అండి. లక్ష్మీదేవి శ్రావణ మాసం లక్ష్మీదేవి కట్టండి. లక్ష్మీదేవికి ఏంటంటే కలవ పూలు అంటే ఇష్టం కాబట్టి
నిజంగా ఇవి ఆ టైంకి చాలా ఫాస్ట్ మూమెంట్ వెళ్ళమాట నిజంగా ఈ కలవపూ దీపాలు అనేది. ఇందులో సైజెస్ ఉంటాయా సార్? లేదు మేడం, సింగిల్ సైజ్ మేడం దాంట్లో. ఓకే. ఇవి వచ్చేసరికి ఇది కూడా అదో ప్యాటర్న్స్ మేడం. ఇవన్నీ కూడా డెకరేటివ్ గిఫ్టింగ్ మేడం అన్నీ కూడా. ఇవన్నీ పీకాక్స్ మేడం. దీంట్లో కూడా చాలా ఫుల్లీ హ్యాండ్ అని కాబట్టి మీరు గమనించినట్లయితే చాలా క్లియర్ గా కానివ్వండి, మీరు డిజైనింగ్ చూడొచ్చు. ఫినిషింగ్ లోనే మనకి ఇది అవుతుందన్నమాట అండి. సో మనకి ఏంటంటే అందరూ చాలా మంది కంపేర్ చేసుకుంటుంటారు, ఇది అంత రేట్ ఉంది కదా, ఇంత రేట్ ఉంది కదా, అంత రేట్ మీద చెప్తున్నారు, ఇక్కడ మీద చెప్తున్నారు. కానీ ఏంటంటే అది అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఆ డిజైనింగ్ పర్పస్కి రేట్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. అది వచ్చి 2500 మేడం. చాలా హెవీగా ఉంటాయి మేడం. మీరు కామెంట్ అయితే చాలా హెవీగా ఉంటాయండి. తర్వాత ఇవి కూడా దీపాలు మేడం. ఇవి కూడా మోడల్స్ అండి. అన్ని కూడా దీపావళికి కలెక్షన్ మేడం అన్నీ కూడా అండి. ఇది కూడా చాలా బాగుంది. సో చూడండి, ఈ విధంగా ఫ్లవర్ టైప్ డిజైనింగ్ ఇచ్చేసి నెమలి డిజైన్ ఇచ్చారు. పికాక్ టైప్ బర్డ్ డిజైనింగ్ అనేది ఎంగ్రేవింగ్ లో చూస్తున్నాము. అండ్ లోపల మనకి ఈ విధంగా డెప్త్ అనేది ఈ విధంగా పేర్. సో సెట్ ఎంత ఉంటుంది సార్ ఇది? ఇది పేర్ 500 మేడం. పేర్ 500. అవును మేడం. ఇది ఇప్పుడు లేటెస్ట్ మేడం. ఇది ఏంటంటే హారతిగా గంట మాట అండి. ఓకే, 2 in 1 అనమాట అండి. మనం చేత్తో ఇచ్చి ఒక చేత్తో కూడా కన్నా మీకు రెండు అన్ని కూడా ఒకటే మీకు ఒకదాంతో వస్తాయి మేడం అన్ని కూడా అనేది. చాలా బాగుంది. 2 in 1 పర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గంట ఉంటుంది, హారతి ఇవ్వడానికి కూడా ఈ విధంగా ఇచ్చారు అనమాట. అండ్ హోల్డ్ చేసుకోవడానికి కూడా ఈ విధంగా ఇచ్చారు. చాలా బాగుంది పీస్. ఈ పీస్ యొక్క ప్రైస్? ఇది ప్రైస్ 1500 మేడం. 1500 రూపీస్, 1500 రూపీస్ అండి. తర్వాత దీంట్లో ఇది ధూపహారతి అంట మేడం. ఇప్పుడు ఈ కరోనా వచ్చాక దీనికి బాగా వాల్యూ పెరిగింది. దీంట్లో ఏంటంటే పచ్చకర్పూరం కానీ ధూపం కానీ వేసి పెట్టేసి దీన్ని మోల్ క్లోజ్ చేసి పెట్టారు. ఏంటంటే ఈ హోల్స్లో ఎట్లా కూడా బ్యూటిఫుల్గా ఫ్రాగ్రెన్స్ స్ప్రెడ్ అవుతుంటాం మేడం. మీరు అలాగే మీరు దేవుడికి ఇవ్వాలన్నా లేదా ఇంట్లో మొత్తం చూపెట్టుకోవాలన్నా కూడా మీకు పట్టుకొని హోల్డ్ చేసుకోవడానికి హ్యాండ్లు అన్నీ కూడా ఉంటాయి మేడం. మీకు వేసుకోవడానికి తీసుకొని పెట్టుకున్నాం కానీ ఇది కూడా చాలా ఈ విధంగా ప్లేస్ చేసుకోవడం ఉంటుంది. చాలా హెవీ వెయిట్ మేడం. ఇది కూడా పాడవడాలు అలాంటివి కూడా ఉండవు. చాలా హెవీ వెయిట్ మేడం. దీని ప్రైస్ వచ్చేసరికి ఇంచుమించుగా 1000 రూపీస్ దాకా ఉంటుంది. ఇదో డిఫరెంట్ ప్యాటర్న్ మేడం. ఇది మీరు గమనించేది చాలా ఎలకల ఏది కూడా వెనకాల వినాయకుడు వెనకాల ఈ డ్రమ్స్ అది వాయించుకున్నట్టు వెళ్తూ ఉంటుంది మేడం. మరి ఆయన వినాయకుడు ముందు డెకరేటివ్ ఆర్టికల్స్ అంటే అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసరికి 3000 రూపీస్ పడుతుంది మేడం. ఇది ఇప్పుడు లేటెస్ట్ అండి. మామూలుగా మనం నీళ్ళు పోసి పెట్టుకుంటూ ఉండాలి మేడం. ఈ బౌల్ అనేది కామన్ ఎప్పుడు రెగ్యులర్గా దొరికేది. సో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ప్రకారం దాని ప్రకారం ఏంటంటే ఒక స్వాన్ వచ్చి స్వాన్ నీళ్ళు తాగుతున్నట్టు దీంట్లో మనకి ఇప్పుడు లేటెస్ట్ వాటర్ ఫిల్ చేసుకుంటే అదే స్వాన్ వచ్చి తాగుతున్నట్టు డిఫరెంట్ ప్యాటర్న్ మేడం. దీంట్లో ఏదో ప్యాటర్న్ ఉంటుంది మేడం. దీంట్లో ఇంకా 2-3 ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇంకా రెడీ అవైలబిలిటీ అయితే ఈ ప్యాటర్న్ ఉన్నాయి. ప్రైస్ దీని ప్రైస్ వచ్చరికి 3500 పడుతుంది. 3500. ఇవి వచ్చేసరికి శంకు చక్ర దీపాలండి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి కూడా. యూట్యూబ్ ట్రెండింగ్లో కానీ బయట అందరూ ఇంట్లో పెట్టుకుంటే మంచిదని చెప్పి ప్రిఫర్ చేసుకుంటున్నారు. సో దాంట్లో శంకు చక్ర దీపాలు అనమాట అండి. సో దీంట్లో ఎప్పుడైనా ఇప్పుడు ఓల్డ్ మోడల్ కామాక్షి దీపం ఉంటాం మన దీన్ని. ఓల్డ్ మోడల్లో లక్ష్మీదేవి వచ్చి ఏనుగులు వచ్చి కానీ మన దగ్గర ఏంటంటే యూనిక్ ఏంటంటే దీంట్లో కూడా శంకు చక్రం మనకి సెపరేట్గా వస్తాయండి. సో దాంట్లో ఇదో ప్యాటర్న్, శంకు చక్రంలో కూడా ఇదో ప్యాటర్న్. ఇది స్మాల్ సైజ్ మేడం. అంత కొంచెం ఎఫర్ట్ చేయడం వాళ్ళు శంకు చక్రం సెట్ మేడం. ఈ రెండు కూడా ఇది స్మాల్ సైజ్, ఇది బిగ్ సైజ్ అండి. దీంట్లో వేరే ప్యాటర్న్స్ కూడా చాలా ఉన్నాయి. ప్యాటర్న్స్ ఉన్నాయండి దీంట్లో సెపరేట్గా వచ్చినట్టు కానీ లేదంటే ఇలాగ మూడు ఇలా కలిపి వచ్చినట్టు కానీ. చాలా బాగుంది. ఇది కూడా చాలా ఇది వచ్చి 1 కిలో వెయిట్ వస్తుంది మేడం. దీని ప్రైస్ వచ్చేసరికి 1500 రూపీస్ మనకి పీస్ మేడం. ఇది 1500 రూపీస్ మేడం. ఇది కూడా చాలా హ్యాండీగా చాలా ఇప్పుడు లేటెస్ట్ గిఫ్ట్ చాలా బాగా ప్రిఫర్ చేసుకుంటారు. సపోర్ట్ లా కూడా ఉంటుంది మేడం. మీరు క్లీన్ చేసుకోవడానికి కానీ దానికి కూడా చాలా ఫ్రీగా ప్లెయిన్గా ఉంటుంది. చాలా బాగుంటుంది మేడం. ఇది శంకు చక్రాలు మేడం. ఇది సెపరేట్గాను. ఇది పూజ మందిరంలో కట్టుకున్నప్పుడు సెపరేట్గా పైన పెట్టుకోవడానికి దానికి ఇప్పుడు బాగా ప్రిఫరెన్స్ మేడం. ఇది డెకరేషన్ పర్పస్ మేడం. ఎక్కడ కావాలి అక్కడ టేబుల్ మీద పెట్టుకోవచ్చు, లేదా పూజ మందిరం అటు ఇటు పెట్టుకోవచ్చు అండి. దీని ప్రైస్ వచ్చేసరికి 2000 రూపీస్ మేడం. సెట్ ఇలా 2 పీస్ సెట్ వస్తుంది. 2000 రూపీస్ సెట్ మేడం. ఇది సో బ్రాస్ డెకరేటివ్ ఐటమ్స్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. అన్ని కూడా మనం వీడియోలో కవర్ చేయలేము. మీరు కాంటాక్ట్ చేస్తే కనుక ఈ కలెక్షన్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. వాటి యొక్క ప్రైజెస్ కూడా క్లియర్ గా తెలుసుకోవచ్చు అనమాట. సో వీడియోలో ఏంటంటే జస్ట్ శాంపిల్స్ లాగా ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి, ఎలాంటి రేంజెస్ నుంచి స్టార్ట్ అవుతాయో అన్ని కూడా నేను చూపించాను. సో ఇవన్నీ కూడా మనకి బ్రాస్ ఉన్నటువంటి డిజైన్స్ అండ్ మోడల్స్ అండి. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే. చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఇంటీరియర్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మీ స్టోర్ లో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. సో మండవెల్లి స్టోర్స్ అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది మేడం? ఇది వచ్చి 1902 ఎస్టాబ్లిష్మెంట్ మేడం. మా గ్రాండ్ ఫాదర్ స్టార్ట్ చేశారు. సో నేను దీన్ని 5th జనరేషన్ అంటే. సో మా గ్రాండ్ ఫాదర్ మా అందరూ కూడా ఇదే బిజినెస్ మాట. అన్నీ కూడా మాకు మెయిన్ ఇంకో స్టోర్స్ 2 స్టోర్స్ ఉన్నాయండి. కాకినాడలో బ్రాంచ్ ఉంది. సో ఇది మేము ఏంటంటే ఓన్లీ ఫర్ మెయిన్ టెంపుల్ మీద బేస్ అయ్యి ఫస్ట్ నుంచి కూడా మా 4 ఫాదర్స్ నుంచి కూడా టెంపుల్ ఆర్టికల్స్ మెయిన్ అండి. దాంతోపాటు హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఈ బిందులు బకెట్లు అన్నీ కూడా ఉంటాయి. సో కాబట్టి మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే మనకి దీని మీద కాన్సన్ట్రేషన్. ఈ షోరూమ్ పెట్టేసరికి ఏంటంటే 6 years అవుతుంది. అంటే లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం ఇప్పుడు అందరూ కారు కొమ్మలకు రావాలి, అందరూ ఓల్డ్ సిటీలో కానీ లేటెస్ట్గా సిటీ సెంటర్లో మాట ఈ ఎస్టాబ్లిష్ చేసామాట. 6 years అవుతుంది పెట్టి. సో
సో మేము పెట్టినప్పుడు ఏంటంటే మంచి రెస్పాన్స్ అయితే బాగుంది జనాలకి. నేను అన్నీ కూడా మీకు ఏదైనా సరే ఆర్డర్ మీద ఇస్తాను రెడీగా. అంటే హోల్సేల్ లో బల్క్ లాగా పర్చేస్ చేయొచ్చు సార్ మీ దగ్గర? మేడం హోల్సేల్ ఇస్తామండి, రిటైల్ కూడా ఇస్తామండి. నా దగ్గర మెయిన్ ఏంటంటే వెరైటీ ఆఫ్ రేంజ్ జరుగుతాయండి మనకన్నీ కూడా. సో నేను ఏంటంటే నా స్పెషాలిటీ ఏంటంటే యూనిక్ ఐటమ్ ఉంటాయండి, హ్యాండ్ అండ్ క్రాఫ్టెడ్ ఉంటాయి. ఏ ఐటమ్ అయితే మీకు 2 to 3 days మీకు నేను హ్యాండ్ ఓవర్ చేయగలను మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే హోల్సేల్ లో బల్క్ లాగా తీసుకునే వాళ్ళకి ప్రైస్ వేరియేషన్ ఏమైనా ఉంటాయి మేడం, ఖచ్చితంగా ఉంటాయి మేడం. హోల్సేల్ తీసుకునే వాళ్ళకి ప్రైసింగ్ ఉంటాయండి, గిఫ్ట్స్ ఇచ్చే వాళ్ళకి, రిటైల్ తీసుకునే వాళ్ళకి. అంటే ఎక్కువ కాదు, స్వల్పంగా కొద్దిగా మ్యాక్సిమం డిఫరెన్స్ అయితే కాదు, కొంచెం డిఫరెన్స్ కొంచెం వేరియేషన్ అయితే కంపల్సరీ ఉంటుందంటే హోల్సేల్ తీసుకునే వాళ్ళకి, రిటైల్ తీసుకునే వాళ్ళకి. సో వాళ్ళు కూడా ఏంటంటే మా కస్టమర్ మాకు డ్రాప్ చేయడం ఇష్టం లేక వాళ్ళకి కూడా కావాలంటే మేము హోల్సేల్గా ఇవ్వడానికి మేము రెడీగా ఇష్టపడుతుంది. ఎందుకంటే ఇంత షోరూమ్ పెట్టుకుని మాకు ఈ గుడ్ విల్ మా మెయిన్ అండి. ఎక్కడెక్కడి నుంచో ఎత్తుకుని వస్తారు అన్నమాట మా ఫార్మ్ కోసం అని చెప్పి. మా చేతితో తీసుకెళ్తే మంచిదని మండవెల్లి వెంకటనాథ సన్స్ కానీ, మండవెల్లి మెటల్స్ అని కానీ ఎక్కడెక్కడి నుంచో మీకు సెంటిమెంట్ మాట మెయిన్ ఎక్కడన్నా కూడా. అంటే పాత షాపు, పూర్వం షాపు, వింటేజ్ షాప్ వాళ్ళు ఏంటంటే మనకి ఎక్కువ వస్తూ ఉంటాం మన జనాలు కూడా. ఓల్డ్ ఆ జనరేషన్ వాళ్ళు కూడా ఇప్పటికీ ప్రిఫర్ చేసుకుంటున్నామండి, ఇంకెక్కడ తిరగలేదు, ఇక్కడికే రావాలి. సో మీ స్టోర్ అనేది ఇప్పుడు రాజమండ్రిలో ఉంది. అంటే ఒకవేళ హైదరాబాద్ లో కస్టమర్స్ పర్చేస్ చేయాలంటే, వేరే స్టేట్స్ లో ఉన్న వాళ్ళు పర్చేస్ చేయాలనుకుంటే మీరు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ లాంటివి ఏమైనా పే చేయాల్సి ఉంటుంది? ఎలా సపోర్ట్ మేడం యాక్చువల్గా ఏంటంటే విత్ ఆంధ్రాలో అయితే బాగుంటుంది, దాంతో ఛార్జ్ అవుతాం 100 to 100 రూపీస్ ఛార్జ్ చేసుకుంటుంటాం. అది కూడా అంటే ఓన్లీ ఫర్ బస్కి ట్రాన్స్పోర్ట్ ఫర్ బస్ ఛార్జెస్ ఉంటాయి కదా, వాటి కోసం ఛార్జ్ చేస్తాం తప్ప వేరే ప్యాకింగ్ ఛార్జెస్ కానీ డిస్పోజింగ్ ఛార్జెస్ కానీ అలాంటివి ఏమి ఉండవు. మళ్ళీ ఆ మినిమం అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి 100 రూపీస్ కానీ 150 రూపీస్ కానీ ఉంటాయి కదా ఆంధ్ర వరకు. లేదు ఇఫ్ అవుట్ ఆఫ్ ఆంధ్ర కానీ అవుట్ ఆఫ్ స్టేట్స్ కానీ యూఎస్ కూడా పంపిస్తుంటామండి. వాళ్ళని ఏంటంటే అక్కడ కొరియర్స్ బట్టి వాళ్ళ ఐటమ్స్ బట్టి పర్ కిలో ఎంత అని చెప్పి కొరియర్ బేస్ అండి, మాకైతే ఉండదు, అయితే ఫ్రీ షిప్పింగ్ చేసేది. కొరియర్ ఛార్జ్ ఎంత అయితే రేట్ని బట్టి మనం ఛార్జ్ చేసుకుంటూ ఉంటాం అండి. మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా చేస్తారు? మోడ్ ఆఫ్ పేమెంట్ గూగుల్ పే ఉన్నాయండి, ఫోన్ పే ఉన్నాయండి, మీకు ఎంత పేమెంట్స్ అయితే ఉన్నాయి, నో ప్రాబ్లం. వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారా? మేడం తప్పకుండా మీరు వీడియో కాల్ చేసినా లేదా వాట్సాప్ పెట్టమన్నా కూడా మేము పంపిస్తూ ఉంటాం. అలాగే మాకు మీరు మండలి మెటల్స్ ఫేస్బుక్లో కూడా పేజ్ ఉందండి, దాంట్లో కూడా మీరు అప్డేట్స్ చూసుకుంటూ ఉండొచ్చు, ఫోటోస్ అవి కూడా. మీరు నా స్టేటస్ వాట్సాప్ స్టేటస్లో కానీ వాటిలో కూడా మీరు చూసుకుని మోడల్స్ అవి చూస్తుండొచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇస్తున్నారు? క్యాష్ ఆన్ డెలివరీ ప్రజెంట్ లేదు మేడం, ప్రీ పేమెంట్ చేస్తున్నారు, పంపిస్తూ ఉంటాం. అంటే దగ్గర అయితే నో ప్రాబ్లం, అరౌండ్ రాజమండ్రి అయితే నో ప్రాబ్లం. అవుట్ సైడ్ నుంచి పంపించాలంటే కొంచెం ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం ఇబ్బంది అంటే అందువల్ల ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదు, ప్రీ పేమెంట్ ఛార్జెస్ ఉన్నాయి మేడం, ప్రీ పేమెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మా వ్యూవర్స్కి మంచి మంచి కలెక్షన్స్ అయితే చూపించారు, ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండ్ చాలా బాగున్నాయి. పర్సనల్గా నేను విజిట్ చేశాను కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చాయి మీ కలెక్షన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదండి, మండవెల్లి మెటల్స్ వర్క్ సంబంధించినటువంటి బ్రాస్ కలెక్షన్స్, మంచి మంచి కలెక్షన్స్ అయితే ఈ బ్లాగ్ నేను షేర్ చేశానండి. సో రాజమండ్రిలోనే కాకుండా కాకినాడలో కూడా వీళ్ళ బ్రాంచ్ అనేది అందుబాటులో ఉంది. సో నియర్ బై కాకినాడలో ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే కూడా డైరెక్ట్గా స్టోర్ అనేది మీరు విజిట్ చేయొచ్చు. కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్స్ అయితే క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఎలాంటి డౌట్స్ క్వైరీస్ ఉన్న వీళ్ళకి కాల్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తారు. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ ముందుంటాను. అంటే లీజ్ అనుష సైనింగ్. బాయ్.